కొట్టేస్తున్నాం కొనండి కొట్టేస్తున్నాం కొనండి 4/25 తారీఖు 4/25 పెడతాడు సుల్లిగాడు ఎవరు రాను ఎర్రిపోకున మాటలో అది కొత్త అది కూడా కరెక్ట్ కదా సార్ అది కూడా కరెక్ట్ రన్నింగ్ ఇడికి వేస్తారు బ్యాట్ కిందలతో వేస్తారు రన్నింగ్ ఇడికి వేస్తారు బ్యాట్ కిందలతో వేస్తారు. అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా జాగ్రత్త పడుకుంటా కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక సిగ్గులేదురా నీకు కొంచెం వస్తున్నా చూడండి చూడు పిన్నమ్మ ఆడు పిల్లడు పైన పడతానంటాడు. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఆఫ్ రెడ్డి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మోడల్ వచ్చాడు హైదరాబాద్ మోడల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్ తమ్ముడు కటింగ్ గట్టిగా బట్టలే నీకు అల్లు కట్టేస్తలేదు సినిమా తీసిన తర్వాత మేము కూడా అడుగుతాం మా ఫ్యాన్స్ కి. మరి అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ కదా పుష్ప కదా ఏదనరా ఆ స్టైల్నా ఆగండి ఆ మోడల్ అని నువ్వు చెప్తాముడు ఇలాగా నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు అయితే పుష్ప ఎప్పుడు వస్తుంది నీకేట ఇవ్వలేదా అప్డేట్ ఫ్యాన్ డయట్ ఫ్యాన్ కదా గట్టిగా 4/25 తారీఖు 4/25 తారీఖు పెడతాడు సుల్లిగాడు ఎవరు రాను ఎర్రిపోకున మాటలో అది కొత్త పేళాతం. పుష్ప సినిమా రిలీజ్ నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య నేను పోతానన్నయ్య. A few moments later. ఇది పెళ్లి కొడుకులో సిగ్గు అయిపోతున్నాడు రా వీడియోలకి. కొంచెం వస్తున్నా చూడండి చూడు పిన్నమ్మ ఆడు పిల్లడు పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బాగుంది కదా మురుపు కదా. నేను టిఫిన్ షాప్కి వెళ్ళానా టిఫిన్ షాప్కి వెళ్ళాను ఈ కొంతకోగరా వేరే ఒక అమ్మాయి అలా చూసుకున్నాను. నేను ఇలా ఇన్స్టాగ్రామ్ ఐడి తీసాను చూపించింది అనుకున్నాను. ఎందుకో మాట్లాడు కొట్టి అక్కడ సిగ్గు మాట ఎందుకో మాట్లాడు కొట్టి అక్కడ సిగ్గు మాట పక్కన ఫ్యాక్టరీలో ఉన్నారు. ఎందుకన్నా నేను మరి చేయలేదు బాబు చూస్తుంది నేను చూస్తున్నాను సిగ్నల్ ఇస్తుందా కెమెరా ఫోకస్ లాగా ఇస్తున్నా అలా చూసుకున్నాను. ఎయిర్పోర్ట్ కూడా అవడం గేట్ మాట చిన్న ఒప్పట్లేదు ఎవడు పౌడర్ ఎవరా ఇంగ్లీష్ అవ్వడం చెప్పాల్సిందా గౌరీగడి పేరు చెప్పాల్సిందా వస్తుంది ఇప్పుడు ఏరియాలన్నీ వస్తే గౌరీగడు అవడం అనుకుంటావు బిల్డర్ మాయా బిల్డర్ ఫారినర్స్ అన్న గుంటకి కెలగట్టదట నువ్వు. అవునా నిజమా ఒక్క గుంటకి వెళ్ళాను చెప్పురా అందగా ఈడికి ఎవడికి వెలుగుతారు ఈడికి వెలుగుతారు గుంటలో వచ్చి ఈడకి వెలుగుతారు చెప్పు. చదువుకున్నప్పుడు టైం అవ్వదు రైడ్కి ఏ
నేను ఎంత బాగా చదువుతాను ఏదండి కాదు కాలేజ్కి వెళ్ళను కానీ ఊరి మీద తిరుగుతాడు హాలిడేస్ కి చదువుతాడు నేను చదివేస్తాను మేడం ఏంటన్నది అనుకున్నా మా నాన్నలు వచ్చినప్పుడు కాలేజ్కి ఇప్పుడు చదువుకునైనా తల్లు పోస్తుంది చదువుతాడు కాలేజ్కి రాడు చదువుతాడు కాలేజ్కి రాడు. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి బస్ స్టాండ్లు అంట నేను సెల్ పాయింట్లు అంట కొట్లు స్టేజ్లు అంటే తిరుగుతాడు గురువు గారు. సెల్ పాయింట్లు ఉంటున్నా ఈ నా కొడుకునేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువుకుంటున్నారు బాగుపడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న భావిస్తారు. కానీ ఈ నా కొడుకు కాలేజీలకు వచ్చి ఏ అమ్మాయి పులిహార కలపాలా ఏ అమ్మాయిని గోకాలా అని చెప్పేసి చూస్తాడు వేస్ట్ నా కొడుకు. అది ఆ చదువుకుంటున్నాడు చూడు చదువుతాడు ఫోన్ లో వచ్చేసి ఆన్లైన్ క్లాస్ అటెండ్ చేస్తున్నాడు. ఎవరంట ఏంటి ఏ శ్రావణి బిందులు శ్రావణ బ్యాంకులు పే చేసి వెంకిని చేసేసారు. ఇది ఎప్పుడు కాదు వస్తుందిరా ఇంటికి వెళ్ళి అది రేపు వస్తుంది. స్నానం చేసి ఒక కునికేసిరా వస్తుంది ఏం చేయలే పడుకుంటారా చిల్లు వస్తావరా మనం రైడర్ తెలుసా ఎండి కొన్నాడు ఒకప్పుడు ఎండి కాడితే షర్ట్కి వెళ్ళింది ఇప్పుడు రది వేసుకుంటారు అది నీ చేతిలోనే ఉంటుంది అన్నావు డియో డియో మన డియోలో తోలేరా అవునా నిజమా అల్లే ఎవడికి అంటున్నారా నా పక్కన దీపం స్కూటీ తోటి 6 క్లాడిస్తాను అన్నాడు. బండి స్కూల్కి దీపం అడగా అడు బండి నాకు ఎదురు బాబు బండి తీసుకెళ్ళిపో లేకపోతే నేను నేర్పించేస్తున్నాను బండి కొంచెం వేస్ట్ అని ఇచ్చేస్తాను నాకు అలా చేస్తుంది. క్రిస్ కూడా ఏదో అంటున్నాడు మొన్న క్రిస్ గాడు ఆడొక పార్క్ పూకూడరు బాబు ఆడొక పార్క్ పూకూడరు బాబు వెళ్తాడు ఖాళీ రోడ్డు మీదే ఎవ్వరు చూడలేదు జనాలు నుంచి కాడ ఇలాగ వెళ్ళాడు దేశమిత్ర బాయం చేసి కరేగా బాయం చేసి కరేగా రోజు బాయిగా నేను తీసంటారు దాంతో తెలుపుదాం పదంటే దిగాడు లావరాడు ఇంటికాడ దిగితే నేను వెళ్తున్నావురా ఈ ప్యాంట్ అయితే వేసుకున్నాను బ్యాగ్ ప్యాంట్ అప్పుడే బ్యాగ్ ప్యాంట్ వేసుకున్నాను రా మా నాన్న చేశాను నేను మా నాన్న చేశాను నేను కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక సిగ్గులేదురా నీకు రాలేదు చూపిస్తున్నాను అది వేసాను అయితే అలా మ్యాగీ ప్యాంట్ కాదు ఏడ్ చేస్తాను తెలుసు గురుగారు ఫేక్ ఐడీలు తీసి అబ్బాయిలతో చాట్ చేస్తాడు. నేను ఇంకా అకౌంట్ ఇప్పుడు వాడట్లేదు లేకపోతే పిచ్చేపోతుంది ఏమేటి ఏడ్ చేస్తాను ఏంటి నీ గురించి అంతపిచ్చి అక్కడైతే రాత్రి మూడప్పుడు నేను ఏడ్ చేసినంత హ్యాపీ న్యూ రోజు అది నెక్స్ట్ రోజు నేను ఎందుకు తెలుస్తున్నాను అలాగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మీద చూస్తాను మెసేజ్ చేస్తున్నారా ఫోన్ చేయి వాట్సాప్లో వీడియో కాల్ చేయి నీ మొహం చూస్తాను నువ్వు ఎలా ఉంటావు ఇటు అంటుంది ఆడు ఆడు నువ్వు డిఆర్కి అవైలగేట్ చెప్పాను నేను ఏది చెప్పినా ఒక 200 ఫోన్ పే చేయ మీట్ అవుదామా ఒక 200 ఫోన్ పే చేయ మీట్ అవుదామా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు కురుకోం అది పాడుకొని రావాలంటే డబ్బులు అవుతాయి కదా నాది మీ అమ్మ కూడా కానడు మా అమ్మ ఇచ్చినది నేను కొట్టేసాను సినిమాకి వెళ్ళిపోయాను. ఏ సినిమా ఏదో చూడలే ఏ సినిమా ఏ సినిమా చెప్పాడు ఏదో సినిమా చెప్తా సినిమాకి వెళ్తామని చెప్తాను ఆడేటాను ఏదో చూడలేం కదా పక్క అన్నాడు దాంట్లో అయితే వీడియో కాల్ చేయి నీ నెంబర్ పెట్టు ఏదో చూడలేన్నాడు ఏమంటే వచ్చి బ్లాగ్ పెడతావా దగ్గర పోకానిస్తున్నాను దగ్గర పోకానిస్తున్నాను ఏంటి బ్రో అంత మాట నువ్వు అమ్మాయి అయితే ఏమంటారు చాక్లెట్ బాయ్ చాక్లెట్ బారా బాబు గౌతమి నాకు అమ్మాయి పడిపోయింది అడిగి చాక్లెట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఐడియా అనుకున్నావా చాక్లెట్ గౌతమి అంట అంటే వీడికి చూసి ఆ అమ్మాయి అంటే ఇన్స్పిరేషన్ అయింది అనమాట. ఆ ఫేస్ కట్లోనే అందం ఉంది ఆడి అమ్మ
స్ట్రేట్ రాశారు. కొట్టేస్తున్నాం అనుకోవాలంటారు ఆడితే కొట్టేస్తున్నాం అనుకోవాలంటారు ఆడితే ఎవరికి టిఫిన్ షాప్ నేను 40 రూపాయలు వెళ్ళాను ఫస్ట్ కాశాను కదండి. 40 రూపాయలు 20 రూపాయలు ఇడ్లీ 20 రూపాయలు అట్లు వేరు వేరు చేసి కట్టండి పార్సల్ చేసిండి నేను తీసుకెళ్ళిపోతున్నాను. సరే వెళ్ళాను నేను బిరంచి గారి దగ్గరికి వెళ్ళాను. ఆడ దగ్గరికి వెళ్ళి ఆడ ఫోన్ చేస్తే ఎక్కడికి మళ్ళీ ఆడ దుకాణానికి వెళ్తే ఆడ ఇప్పటికే ఇవ్వట్లేదు ఇప్పటికే ఇవ్వట్లేదు బాబు. అందులో ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎప్పుడు ఉంది ఫస్ట్ తీసుకెళ్ళింది దాంతో తీసుకెళ్ళాను. స్టోరీ ఎడతారు తన టిఫిన్ షాప్ స్టోరీ చెప్పేది అమ్మాయి స్టోరీ ఇవ్వట్లేదు. అదే చూస్తే అదెందుకు నవ్వేస్తున్నావు నాకే తెలియదు తీసుకుంటాను పిచ్చుకేది నవ్వేస్తుంది. అదెందుకు నవ్వేస్తున్నావు నాకే తెలియదు తీసుకుంటాను పిచ్చుకేది నవ్వేస్తుంది. నాలాంటి అందమైన యువకుడు కనపడితే చాలు పువ్వు విసిరి టీచ్ చేస్తారు ట్యాప్ చేస్తారు పిచ్చెక్కించి రెచ్చిపోతారు. స్లోగా చెప్పురా ఫాస్ట్ ఎందుకురా ఇలా చూస్తుంది కదా ఎలా చేస్తుందా ఇలా చూస్తుంది నా నవ్వులేదు ఇలా చూస్తుంది. పడిపోయింది గౌరీ పడిపోయింది ఇడికి కృషిగాడు ఫోన్ చేశాను పడిపోయింది ఇడికి రేపు నుండి వెనక్కి వెళ్తాను నేను 8:30 కల్లా వెళ్ళిపోతున్నాను. వెళ్తాను నేను 8:30 కల్లా వెళ్ళిపోతున్నాను. నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక నీకు పిల్లను కూడా ఇది ఇప్పుడు పేరుందిరా చెప్పారా స్కెచ్ బుక్ రాత్రికి వెళ్ళిన మ్యాచ్ ఫోన్ చేస్తాను రా మ్యాచ్ అక్కడ రన్నింగ్ కూడా వేసుకోవాలి. రన్నింగ్ ఇడికి వేస్తారు ఇడికి వేస్తారు బ్యాట్ కిందలతో వేస్తారు రన్నింగ్ ఇడికి వేస్తారు ఇడికి వేస్తారు బ్యాట్ కిందలతో వేస్తారు. అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా జాగ్రత్త పడుకుంటా. రన్నింగ్ అంట రన్నింగ్ చూడడానికి తప్ప అలాగే బ్యాడ్ మెల్లికి తీస్తాను సాగర్ గడి ఎలా అనుకో నువ్వు సీసీ కెమెరా సాగర్ గడి ఎలా అనుకో నువ్వు సీసీ కెమెరా దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి వెనకాల నీ అమ్మ మూడా ఆడి తీసుకెళ్ళి ముగ్గుగా కేట్లేదు 3 బ్యాట్లు చేస్తాను రా. 1 బ్యాట్ నేను ఉంచుతాను 2 బ్యాట్లు 1000 కమిషన్ వేస్తాను సిరి 2 బ్యాట్లు 1000 కమిషన్ వేస్తాను సిరి. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యే సేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. బకాడి వేస్తాను గేట్ బకాడి ఇష్టం డేట్ ఇష్టం షార్ట్లు పడతాను స్కూల్ బాటిల్ తీసుకుంటాను షార్ట్లు పడుతుంది కొత్త డీజే మరి గౌరీ కూడా ఏం చేస్తారా ఈడు ఊపుకుంటారు ఇలాగే వచ్చావు అనుకుంటున్నావా తెస్తారు ఇప్పుడు. సార్ మీరు పెద్ద ఏం అవ్వాలనుకున్నారు సార్? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. మీరు సార్ చెప్పండి. హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్ నువ్వు తేడారా పెట్రోల్ బంక్ వెళ్ళావా?